హలో హాయ్ అండి. వన్ మోర్ బ్లాగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్నైతే వీడియో పెట్టలేదు కదా, అందుకే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అన్నట్టు. మన వీడియోలో ఫస్ట్గా ముగ్గు చూపిస్తా అన్నా కదా, అందుకే ముగ్గు చూపించా. అది మామూలుగా పెయింటింగ్తో వేసిన ముగ్గు అన్నట్టు. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ సెకండ్ డే వీడియో అన్నాను కదా, ఇక వీడు మా అన్న వాళ్ళ చిన్న బాబు అన్నట్టు. వీడు ఏంటంటే రోజు పొద్దున్నే లేస్తాడండి. పొద్దుట అంటే 4:30, 4:45 టైంలో లేసేస్తాడు. లేచి కామ్గా ఉండడు. అందరు పక్కకున్న వాళ్ళు లేవాలి అంతే. వాడి మాటలేని అందరు లేసేస్తారు. ఇక మా మమ్మీది పూజ కూడా అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాసేపు అలాగే పడుకోవాలి, త్వరగా లేవద్దు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా నన్ను ఏం డిస్టర్బ్ చేయరు. కానీ వీడి అల్లరికి లేసేసామన్నట్టు. ఇక సియానా కూడా తొందరనే లేసేస్తుంది. తనకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. మా అన్న వాళ్ళ బాబు, అలాగే మా కజిన్ వాళ్ళ బాబు కూడా చిన్నపిల్లలు. ఇక ఇక్కడ మా బేబోదిని ఏంటంటే వాడికి తొందరగా స్నానం చేపించింది. ఏంటంటే వీడు మేము లేచి టిఫిన్ చేసే టైంలో పడుకుని పోతాడు అన్నట్టు. ఇక్కడైతే అమ్మది పూజ కూడా అయిపోయింది. ఇక అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరికన్నా లాస్ట్లో వేసేది నేను, మా అన్న వాళ్ళ పెద్ద బాబు వీడే అన్నట్టు, కివి. ఇక ఏంటంటే బేబోదిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాం, మీరు అందరూ బ్రష్ చేయండి త్వరగా, చల్లరిపోతుంది అన్నట్టుగా అంటే ఓకే అనుకొని లేసేసా నేను కూడా. అంత నిద్ర ఏం పట్టదు. ఓకే, ఎందుకంటే మనం ఈ డైలీ లేస్తాం కదా, సో పడుకోవాలి ఎక్కువసేపు అన్నా కూడా నిద్ర పట్టదు. మనం ఒక టైం సెట్ చేసి పెట్టుకుంటే అలవాటు అయిపోతుంది కదా. ఎర్లీ మార్నింగే లేచి పిల్లల్ని ఎలా స్కూల్కి పంపిస్తాం కదా. సో ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడన్నా అలా ప్రశాంతంగా ఉండాలనుకుంటాం, కానీ అంత లేదు. ఇక లేసి అయితే బ్రషింగ్ అంతా అయిపోయింది. మా బేబోదిన ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వడ చేస్తుంది అన్నట్టు. నాకు దోశ రౌండ్గా అస్సలు రాదు ఇప్పటికీ. ఓకే, నేను ఇడ్లీ పర్ఫెక్ట్గా చేస్తా, చాలా ఇష్టం. దోశ కూడా ఎన్నోసార్లు రౌండ్గా వేయాలి, పెద్దగా ప్యాన్ ఎంత ఉందో అంత వేయాలని చూస్తా, కానీ నాకు అస్సలు దోశ అసలు అంత రౌండ్గా అయితే రాదు. ఇంకేంటంటే వడ కూడా పర్ఫెక్ట్గా రాదు, ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుంది నేను చేస్తే. మళ్ళీ షేప్ కూడా అంత రాదు. నాకు ఏంటంటే మనం హోటల్లో చేస్తారు చూడండి వడ పెద్దగా, అలా చేసుకోవాలని చాలా ఇష్టం. మామూలుగా ఈ చిన్న చిన్నగానే వేయడానికి రాదు, ఇంకా అంత పెద్దగా ఇలా చేస్తాను అనుకుంటా. ఇంకా దానికి తోడు ఏంటంటే నాకు ఇంట్లో ఆయిల్ ఫుడ్ శ్రీనివాస్ అసలు చేయనివ్వరు. సో నేను చెయ్యను కదా, అవి ఎప్పుడో ఒకసారి చేసి మొత్తానికే రాదు. ఇక ఫైనల్గా ఇది బ్రేక్ఫాస్ట్ ఆ రోజైతే తినేసాం. హాయిగా టీ కూడా తాగేసి కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకున్నాం అన్నట్టు. ఈ వీడియోలో అయితే ఫుడ్ గురించి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో అన్నీ ఇవేనా అని తిట్టుకోవద్దు, ఫైనల్ దాకా చూడండి. ఇందులో థర్డ్ డే వీడియో కూడా నేను పెట్టాను అన్నట్టు. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో 3 డేస్ అయితే స్పెండ్ చేసాం మేము. సో థర్డ్ డే రోజు అమ్మ ఏంటంటే సమ్మక్కకు పెట్టిందన్నట్టు. అంటే ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి ముందు ఇలా ఈ దేవతలకి మొక్కుంటారు. ఆ కోడిని కోసేవాళ్ళు ఇలా చేస్తారన్నట్టు. కంపల్సరీగా అయితే శివరాత్రి ముందు ఇలా చేసుకుంటారు. మామూలుగా అమ్మవార్లకైతే పెట్టుకుంటారన్నట్టు. సో ఇదైతే అందుకే ఈ వీడియోలో ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టుగా అయితే నేను అప్లోడ్ చేశాను. ఇక ఇది కూడా థర్డ్ డే రోజు మార్నింగ్. ఇక చెప్పాను కదా, వీడు పొద్దున్నే లేసేసాడు. మళ్ళీ అమ్మ మళ్ళీ పూజ చేస్తుంది, రోజు దీపం అయితే పెట్టేస్తుంది అన్నట్టు. ఇక అందరూ అలా చేస్తారా, అందరూ అమ్మవార్లకి పెట్టుకుంటారా లేదా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేడారం జాతర ఉంటుంది కదా, మా సైడ్ అయితే చాలా ఫేమస్ అన్నట్టు. మేడారం జాతరకి అయితే అందరూ అమ్మవార్లను దర్శించుకోవడానికి అయితే వెళ్తారు. మంచి సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ అమ్మ పూజ చేసుకుని వెళ్ళిపోయింది కదా, వీళ్ళు ఏంటంటే అగరబత్తులు తీసుకొచ్చుకొని వాటితో ఆడుతున్నారు అన్నట్టు. ఇక్కడ అందుకోసమని అయితే ఒక కోడి తీసుకొని వచ్చారు అమ్మవార్లకి మొక్కు సమర్పించుకోవడానికి. కోడితో చేస్తారు కదా, కోడి తీసుకొని వచ్చారన్నట్టు. డాడీ లేరు, డాడీ
అది ట్రిప్‌కెళ్లారన్నట్టు. కాశీ, కుంభమేళా నడుస్తుంది కదా! అటెళ్ళాడు. అప్పటికి నేను ఎళ్ళేసరికి లేడు. ఇక అన్నయ్య ఉండే. సో, అన్నయ్య తీసుకొనొచ్చారన్నట్టు. ఇగ అన్నీ ఇక్కడైతే అమ్మ పీఠం అంతా కూడా అలంకరించుకుంది. ఇక బెల్లం, ఇంకేంటి అమ్మవార్లకి బ్లౌజ్ పీసెస్ అవన్నీ కింద పెట్టేసింది. ఒకసారైతే చూడండి, నేను చూపిచ్చానా? కింద మామూలుగా నేను అది కరెక్ట్‌గా షూట్ చేయలేదు. అప్పటికి పిల్లలు ఆ ముందు నిలబడ్డారు. వాళ్ళ సంభ్రమంతా కోడి గురించే. ఏంటో దాన్ని పట్టుకోవాలని వాళ్ళకు ఏదో ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నారంతే. ఇక చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మటన్ కూడా కొంచెం తెప్పించింది మమ్మీ, ఫ్రై చేశారు. ఇంకా ఏంటంటే నల్ల కూడా ఫ్రై చేపించింది. ఇక్కడ చికెన్ బిర్యానీస్ ఉంది బేబోదిన. తను వంటలు బాగా చేస్తుందన్నా కదా! సో, ఆల్మోస్ట్ అయితే లంచ్ టైం వరకైతే కర్రీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మేమైతే భోజనం చేసేసాం ఇక ఆఫ్టర్‌నూన్. ఈవినింగ్ కల్లా ఇటు మళ్ళీ హైదరాబాద్‌కి వచ్చేయాలన్నట్టు. అప్పటికే 3 డేస్ అయింది. పిల్లల స్కూల్ కూడా పోతుండే. స్కూల్ నుంచి ఒక్కరోజు వెళ్ళకపోయినా కాల్ చేస్తారు. అందుకే ఇక లంచ్ అయిపోయాక ఈవినింగ్ 4కి అట్లా మేము హైదరాబాద్‌కి రిటర్న్ అయ్యామన్నట్టు. సో, వస్తుంటే ఏంటో నాకు చాలా ఇప్పటికి కూడా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి రిటర్న్ నేను వచ్చేస్తా కదా! ఎందుకో తెలీదు చాలా బాధ అనిపించింది. ఇక మధ్యలో పిల్లలు పడుకున్నారు. సాష పాప వెనక డిక్కీలో లాస్ట్ సీట్‌లో ఎళ్ళి అలా పడుకుంటే తనని తీసుకొచ్చి ముందు నాకు ఇచ్చాడన్నట్టు. ఇక సిద్దిపేట క్రాస్ అయ్యాక లేసిపోయారు పిల్లలు, నిద్ర లేచారన్నట్టు. మేము హైదరాబాద్‌కి వచ్చేసరికి నైట్ 8:30 అలా అయింది. సో, ఇంటికైతే వచ్చేసాం. సో, ఈరోజు ఇది సింపుల్ వ్లాగ్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.